హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప మహనీయుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ మహనీయుడి యొక్క 20వ వర్ధంతి నేడు 31 అక్టోబర్ 2003లో మరణించారు. ఆ మహనీయుని నుంచి మనం ఏమి నేర్చుకోబోతున్నామో లెట్ us see. సో ఆ మహనీయుడు ఎవరో కాదు, డాక్టర్ ఏఎస్ రావు గారు, అయ్యగారి సాంబశివరావు గారు. ఏ గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఈజ్ ద ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. దట్ ఏరియా ఈజ్ నోన్ బై నేమ్ ఈసీఐఎల్. దాన్ని ఇప్పుడు ఈసీఐఎల్గా పిలుస్తుంటారు. అది చాలా ఫేమస్. ఈసీఐఎల్ కంపెనీ పెట్టడం వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతోమంది ఉన్నత చదువులు చదవగలిగారు. ఏం చేయబోతున్నాం మనం ఈ 10 నిమిషాలలో అంటే, ఏఎస్ రావు గారి లైఫ్, ఎడ్యుకేషను, వారి కెరియరు, వారు ఈ సమాజానికి చేసిన సేవలేంటి, ఆయన రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ ఏంటి, ఆయన శాస్త్రీయత కోసం ఏం చేశారు, వారి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది తెలుసుకోబోతున్నాం. ఏఎస్ రావు గారు వాజ్ బార్న్ ఇన్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ మొగల్లు విలేజ్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్. భీమవరం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 5వ తరగతి వరకు మొగల్లో చదువుకున్నారు. ఆ తర్వాత తణుకులో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 10వ తరగతి చదివేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల బంధువుల ఇళ్లలో ఒక్కొక్క రోజు తింటూ అట్లా గడిపారు. సో అట్లా ఒక్కొక్క రోజు అంటే 5 వేరు అంటే వారాల అబ్బాయి, వారానికి ఒక 5-6 ఇండ్లల్లో తెలిసిన వాళ్ళ ఇండ్లలో తినడం. అయితే అప్పుడప్పుడు బంధువులు కూడా భోజనాలు పెడుతూ అప్పుడప్పుడు విసుక్కునేవారు. కొంతమంది మీరు మా కుల పోడివే కానీ మా శాఖ కాదని ఇబ్బంది పెట్టేవారు. అట్లా ఒక 4-5 దొరికి బంధువులు అంటే భోజనాలు పెట్టేవారు. కుదిరిన తర్వాత ఇంకా 2 రోజులకు, వారానికి 7 రోజులు దొరకనప్పుడు ఆ శనివారం ఆదివారం ఎవరు దొరకనందుకు అంతకంటే ముందు రోజు మినుములు నానబెట్టి ఆ నానబెట్టిన మినుములు తిని ఆ రకంగా పూట ఆ 2 రోజులు గడుపుకున్నాడు. సో అట్లా ఇబ్బందులు పడుతూ చదువుకొని ఆ కష్టాలు అనుభవించాడు కనుక ఒక గొప్ప మేధావి కాగలిగాడు. శాస్త్రీయ ఆలోచనను, హేతువాద దృక్పథాన్ని అలవరుచుకోగలిగాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత విజయనగరం మహారాజా జూనియర్ కాలేజీలో స్కాలర్షిప్తో పాటు చదివిస్తున్నారని తెలిసి దానికి అప్లై చేయడం వల్ల ఇంటర్మీడియట్లో భోజనము వసతి అక్కడ పెట్టి చదివించారు. అయితే దానికి కాలేజీ ఫీజు కట్టాలి. ఆ ఫీజు కూడా కట్టడానికి డబ్బులు లేనందుకు వేరే వాళ్ళ దగ్గర అంటే బంధువులు అంటే అక్కడక్కడ గుడి దగ్గర అక్కడక్కడ వాళ్ళ దగ్గర అడుక్కొని ఫీజులు కట్టి ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ ఫిజిక్స్కి అప్లై చేశారు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ కూడా చేశారు అక్కడే. అయితే బీఎస్సీ చేసేటప్పుడు బీఎస్సీ మొదటి సంవత్సరం ఆర్థిక వాళ్ళ నాన్నగారు చనిపోయారు అప్పటికి. అయితే ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులుగా ఉండేది, ఒంటి నుంచి డబ్బులు రాలేక. అయితే ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టడానికి, ఎగ్జామ్ ఫీజు రాయడానికి ఫీజు కట్టలేదని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. పోయి ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ చైర్మన్ అయినటువంటి మదన్ మోహన్ మాలవీయ గారిని కలిసినప్పుడు సరే ఫీజు కట్టకుండా ఎగ్జామ్షన్ ఇచ్చి ఎగ్జామ్ రాయనిచ్చారు. ఆ సరే ఎగ్జామ్ రాశారు. సెకండ్ ఇయర్ కూడా అట్లాగే ఫీజు కట్టలేదు. మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేసి ఈసారి కూడా పర్మిషన్ ఇవ్వండి, నెక్స్ట్ ఫైనల్ ఇయర్ కడతానంటే అప్పటికి కూడా ఆయన ఆర్థిక పరిస్థితి చూసి 2వ సంవత్సరం కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ 3వ సంవత్సరం అయిపోయాక కూడా ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడం వల్ల వారు చెప్పారు ఏంటంటే ఈసారి కంపల్సరీ ఫీజు కట్టాలి, ఫీజు కట్టకుంటే నేను ఎగ్జామ్ రాయనీయమని చెప్పారు. సో అప్పుడు ఏఎస్ రావు గారు వాళ్ళ అన్నయ్యకు ఉత్తరం రాశారు, నా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు ఎగ్జామ్ రాయనిస్తలేరు, నేను తిరిగి వచ్చేస్తాను ఊరికి అని చెప్పి ఒక టెలిగ్రామ్ పంపించారు. అని అప్పుడు ఏం చేయాలని చెప్పి వాళ్ళ అన్నయ్య ఆలోచించి ఈ ఉత్తరాలు తీసుకొచ్చే పోస్ట్ మ్యాన్గా తెలిసి ఆ పోస్ట్ మ్యాను వాళ్ళ అన్నయ్య పగిడిమర్రి వెంకటరామయ్య గారు వాళ్ళిద్దరు కలిసి మీరు వెనక్కి రాకు, నీకు డబ్బులు పంపిస్తామని చెప్పేసి కానీ టెలిగ్రామ్ మళ్ళీ పంపించారు. అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి పంపించాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ భార్య మహాతల్లి ఆవిడే బాధపడి కన్నీళ్ళు పెట్టుకొని, అయ్యో ఇంత బాగా చదివిన పిల్లోడికి ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి తన బంగారు గొలుసును అమ్మి ఆ వచ్చిన డబ్బును ఫీజు కట్టండి అని చెప్పి పగిడిమర్రి వెంకటరామయ్య గారికి ఇవ్వడం వల్ల ఆ ఫీజుతోని ఆ రకంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఫీజు కట్టి అంటే 3 సంవత్సరాల ఫీజు కట్టి ఎగ్జామ్ రాసి బీఎస్సీ పాస్ అయ్యాడు. ఆ తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశారు. ఎంఎస్సీ చేసి ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఒక 5 సంవత్సరాలు డెమాన్స్ట్రేటర్గా బనారస్ హిందూ యూనివర్సిటీలో పనిచేశారు.
ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోసం అప్లై చేశారు. అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ యూనివర్సిటీ అది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. అక్కడ అప్లై చేసి అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ ఇంజనీరింగ్ కూడా చేయడానికి డబ్బులు లేవు కనుక టాటా ఎండోమెంట్ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు విదేశీ విద్య కోసం కానీ ఉన్నత విద్య కోసం వాళ్ళు స్కాలర్షిప్ అండ్ లోన్ ఇస్తారని తెలిసి వాళ్ళ ట్రస్ట్ని అడిగినప్పుడు ఒక 7,000 రూపాయల లోను 5,000 స్కాలర్షిప్గా ఇచ్చారు. దాంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గొప్ప గొప్ప విద్యార్థులతో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి తిరిగి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి టాటా ఎండోమెంట్ వాళ్ళని కలిసినప్పుడు వారు వెళ్ళి ఐఐఎస్సి బెంగళూరులో డాక్టర్ హోమీజే బాబా గారు వర్క్ చేస్తున్నారు రీడర్గా. వారిని వెళ్ళి కలవమని చెప్పారు. వెళ్ళి హోమీజే బాబా గారిని కలిశారు. ఆ హోమీజే బాబా గారు ఒక 5 సంవత్సరాలు పెద్ద డాక్టర్ ఏఎస్ గారి కంటే. అది మొట్టమొదటి కలిసి. ఆ రోజు నుంచి హోమీజే బాబా చనిపోయేంత వరకు వారు ఆత్మబంధువులాగా ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. అయితే ఓఎస్ రావు గారి ఇంట్లో అందుకే వాళ్ళ బంధువులు చెప్తారు దేవుళ్ళ ఫోటోలు ఎక్కడ ఏముండయి, ఓన్లీ ఒకటే నిలువెత్తు ఏఎస్ రావు గారి అంటే ఈ హోమీజే బాబా గారి ఫోటో ఒక్కటే ఉంటుంది వాళ్ళ ఇంట్లో అని. అయితే ఆయన గురువు అంత ఆరాధ్యుడు, ఆయనే నాకు అంటే అంత ఆప్తమిత్రుడు అని చెప్పేసి హోమీజే బాబా గారి ఫోటో పెట్టుకున్నారు. అయితే హోమీజే బాబా గారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి అడ్వైజర్గా దాని ఫౌండర్గా ఉంటూ దానికి అప్పుడప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి వెళ్తుంటే అక్కడికి ఏఎస్ రావు గారిని తీసుకెళ్లేవారు. ఆ రకంగా వాళ్ళిద్దరు కలిసి ఆటమిక్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్ ట్రాంబేలో చేరారు. ఆ తర్వాత అప్సరా అణు రియాక్టరు బికేమ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ హెడ్ ఎట్ బార్క్. దాన్ని ఏఈటీ అనేవాళ్ళు. అప్పుడు బాబా గారు చనిపోయిన తర్వాత దాన్ని బార్క్గా రీనేమ్ చేశారు. దానికి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్ఛార్జిగా డాక్టర్ ఏఎస్ రావు గారు చేశారు. ఏఎస్ రావు గారు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడైనా అంటే క్రిటికల్ కండిషన్స్లో పనిచేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్ చేశారు కనుక అట్లా గొప్ప ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా ఎదిగారు. అట్లాగే అప్సరా అనే ఎలక్ట్రానిక్ ఒక రీసెర్చ్ రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా అనేది ఒక 1 మెగావాట్ రీసెర్చ్ రియాక్టరు. ఆ రియాక్టర్లో ముఖ్య పాత్ర పోషించి పనిచేశారు డాక్టర్ ఏఎస్ రావు గారు. ఆ రకంగా పనిచేసినప్పుడు ఆయనకు నెక్స్ట్ అట్లా పనిచేస్తున్నప్పుడు 1962లో చైనాతో యుద్ధం రావడం, నెహ్రూ గారు ఈ ఎలక్ట్రానిక్ అట్లాగే మనకు ఈ న్యూక్లియర్ అంటే మన ఈ డిఫెన్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు సరిగ్గా దొరికిన నాణ్యమైన దొరకకపోవడం వల్ల నెహ్రూ గారు హోమీజే బాబాను కానీ పిలిచి ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశంలోనే తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఓ కమిటీ వేస్తారు. ఒక 3 నలుగురితోని హోమీజే బాబా, ఏఎస్ రావు, విక్రమ్ సారాభాయ్, ఇంకొక సైంటిస్ట్ నలుగురితో కమిటీ చేసినప్పుడు నలుగురు కలిసి 63 నుంచి 66 వరకు స్టడీ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది కంపెనీ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ అమలు కాకముందుకే హోమీజే బాబా గారు చనిపోవడం, ఆ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ బాధ్యతలు విక్రమ్ సారాభాయ్ గారు తీసుకుంటారు. అప్పుడు 1967లో ఈసీఐఎల్ అంటే కంపెనీ పెడదామని డిసైడ్ చేసినప్పుడు దాన్ని హైదరాబాద్లో పెడితే బాగుంటుందని ఏఎస్ రావు గారు ఒప్పించి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ద ఈసీఎల్ పర్పస్ వాజ్ టు మీట్ ద కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ నీడ్స్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్లలో ఇన్స్ట్రుమెంటేషన్ అవసరాలు తీర్చడం కోసం ఈసీఎల్ పెట్టారు. స్టార్టెడ్ విత్ 300 ఎంప్లాయీస్ విత్ 6 డివిజన్స్. ఆ తర్వాత 10 సంవత్సరాలలో 10,000 మందితో 20 డివిజన్లుగా ఎదిగింది అది. ఈ 1967లో ఈసీఎల్ కంపెనీ పెడితే దాని ఎదురుగా దాని ఎదురుగా దగ్గర ప్రిమిసెస్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వచ్చింది. అట్లా ఈ ప్రాంతం అంతా ఎలక్ట్రానిక్స్ అండ్ R&Dకి ఎదగడానికి ఒక హబ్గా మారింది. ఈసీఎల్ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ వేరియస్ పర్పసెస్కి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉత్పత్తి చేసింది. ఇది ఈసీఎల్ కంపెనీ యొక్క ఫోటో. అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఎల్ వాజ్ టు మీట్ డిఫెన్స్ నీడ్స్ అండ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్లలో ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ సిస్టమ్ అంతా తయారు చేయాలి అంటే ఇండిజీనియస్ తయారు చేయాలని చెప్పేసి ఈసీఎల్ స్టార్ట్ చేశారు. డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ R&D రిక్వైర్మెంట్స్ ఉద్దేశంతో ఈసీఎల్ కంపెనీ వాజ్ స్టార్టెడ్. ఈసీఎల్ కంపెనీ చాలా అంచెలంచెలుగా ఎదిగి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగింది. న్యూక్లియర్ డివిజన్, డిఫెన్స్, స్పేసు, సెక్యూరిటీ ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటిది ఒక పిక్చర్ ఈసీఎల్ కంపెనీది. ద అకంప్లిష్మెంట్స్ అట్ ఈసీఎల్ ఈజ్ ఎంతో గొప్పది. అంటే ఒక 11 సంవత్సరాలలో ఏఎస్ రావు గారు ఎంతో సాధించారు. ఏం అకామిడేట్ చేసి ఈసీఎల్ ఈజ్ ఏ మల్టీ ప్రోడక్ట్, మల్టీ డిసిప్లినరీ, మల్టీ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సొల్యూషన్స్. సో ఇంత గొప్ప సంస్థగా ఎదగడానికి ఏఎస్ రావు గారు తన బిడ్డలాగా పెంచి
పోషించి ఈసీఎల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఈసీఎల్ కంప్యూటర్స్, ఈసీఎల్ టీవీలు, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, స్కాడా అండ్ కంట్రోల్ డివిజన్, యాంటీనా అండ్ ఇంటర్సెప్టర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్, కమిట్ అండ్ క్రియేషన్ ఎంటర్ప్రీనర్స్, ఎంతోమంది ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసింది ఈసీఎల్ కంపెనీ. ఓకే, అట్లాగే ఈసీఎల్ కంపెనీ రావడం వల్ల, ఇక్కడ మంచి విద్యా సంస్థలు రావడం వల్ల కూడా మన విద్యార్థులు ఎంతోమంది చదువుకొని ఎంప్లాయీస్ పిల్లలు మంచి విద్యా సంస్థలు రావడం వల్ల ఇక్కడున్న పిల్లలు, వేల మంది పిల్లలు వేరే వేరే దేశాలలో చదువుకొని వేరే వేరే వృత్తుల్లో సెటిల్ కావడానికి అది ఒక గొప్ప సంస్థలాగా పనికొచ్చింది. ఇంపాక్ట్ ఆన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, మెనీ ఎలక్ట్రానిక్, ఇది జంషెడ్ టాటా గారు అలాంగ్ విత్ ఏఎస్ రావు గారు ఈసీఎల్ కంపెనీలో వచ్చినప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ను ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంపాక్ట్ ఆన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, మెనీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ ట్రైన్డ్ బై ఈసీఎల్. మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ ఫర్ ఫారిన్ స్టడీస్ అండ్ సెటిల్డ్ వెల్ ఇన్ లైఫ్. మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఈసీఎల్ ట్రైనింగ్. ఈసీఎల్లో ట్రైనింగ్ తీసుకున్న చాలామంది ఇంజనీర్లు, ఈసీఎల్ వర్క్ చేసిన వాళ్ళు వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడానికి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ తయారు చేయడానికి ఎంతోమంది ఈసీఎల్లో ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్లో ట్రైనింగ్ అయిన వాళ్ళే వేరే వేరే కంపెనీలు పెట్టడానికి వేరే వేరే కంపెనీలలో ముఖ్య ఇంజనీర్లుగా పనిచేశారు. అండ్ ఈసీఎల్ ఏఎస్ రావు గారి యొక్క కంట్రిబ్యూషన్స్కి ప్రతిఫలంగా వారికి పద్మశ్రీ అవార్డు, అంటే బార్క్లో అప్సరా రియాక్టర్లో అండ్ బార్క్లో ఇన్స్ట్రుమెంటేషన్లో పనిచేసినందుకు వారికి పద్మశ్రీ అవార్డు 1960లో వచ్చింది. ఆ తర్వాత 1965లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వచ్చింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం వల్ల అప్పటి నుంచి డాక్టర్ ఏఎస్ రావుగా మారారు. 1972లో పద్మభూషణ్ అవార్డుతో గవర్నమెంట్ సత్కరించింది. అవుట్ స్టాండింగ్ ఇంజనీర్ ఫిక్కీ 1976లో ఎన్నో అవార్డ్స్లు తీసుకున్నారు. ఒక హ్యూమిలిటీ, అంటే సాధారణమైన సింపుల్ సిటీ లైఫ్ గడిపినటువంటి గొప్ప ఏఎస్ రావు గారి వ్యక్తిత్వం. అండ్ పర్సనల్ క్వాలిటీస్, బీయింగ్ ఏ సైంటిస్ట్ ఫాలోడ్ సైన్స్, వర్క్డ్ అగేన్స్ట్ సూపర్స్టిషన్స్. ఆయన సైంటిస్ట్గా అయ్యి సైన్స్ని ఫాలో అవుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేశాడు, మూఢనమ్మకాలు పాటించొద్దని పనిచేశాడని ఆయన రూల్స్ పెట్టుకున్నాడు. హీ కన్విన్స్డ్ హిజ్ వైఫ్ అన్నపూర్ణమ్మ గారు టు వేర్ బొట్టు అండ్ గాజులు ఆఫ్టర్ హిజ్ డెత్ టు. నేను చనిపోయినాక ఈ గాజులు, బొట్టు, ఇవన్నీ కర్మకాండలు, ఈ తెల్లచీర కట్టుకోవడాలు ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి వారి భార్యకు ఒప్పిపి విల్నామాలో రాశారు. అట్లాగే నేను చనిపోయినాక నా శరీరం మీద ఉన్న బట్టలు తీయొద్దు, నియరెస్ట్ దానవాటికలో సంస్కరణాన్ని, కర్మకాండలు ఏం చేయొద్దు, ఈ క్రతువులు అంటే ఈ మత క్రతువులు ఏవో చేస్తుంటారు, ఏ మూఢ విశ్వాసాలు పాటించొద్దు, శాస్త్రీయంగా డెడ్ బాడీని నా బట్టలు అట్లాగే తీసుకొని పోయి నియరెస్ట్ ఎలక్ట్రిక్ క్రిమేషన్లో దాన సంస్కరణలు చేయండి అని చెప్పారు. అట్లాగే ఈ విల్లును అమలు చేయడానికి, ఆ విల్నామాలు రాసి విల్లును అమలు చేయడానికి శాస్త్రీయంగా ఉండాలి. ఆయన జీవితం కూడా ఒక సైంటిఫిక్ టెంపర్కు, అంటే ఆయన శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి హేతువాది, మానవతావాది, నాస్తికుడు కనుక మన జీవితం కూడా శాస్త్రీయత ఉండాలని చెప్పేసి ఆ రకంగా విల్నామా రాశాడు శాస్త్రీయతను పాలించాలని. అయితే తన దగ్గర బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అప్పుడు కొన్నిసార్లు చెప్పాడు, నేను నా భార్యను నాస్తికురాలుగా మార్చపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పి కూడా చెప్పారు. అయితే వాళ్ళు పెరిగిన పరిస్థితుల వల్ల అంత ఈజీగా మారరు. మనం సైన్స్ చెప్పినప్పటికీ చాలామంది వాళ్ళ మూఢ విశ్వాసాలు వాళ్ళ మెదళ్ళలో ఉంటాయి. అయితే మారాలనుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో బట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే డాక్టర్ ఏఎస్ రావు గారు ప్రతిదీ శాస్త్రీయంగా సైంటిస్ట్గా, గొప్ప సైంటిస్ట్గా, ఒక వరల్డ్ క్లాస్ సైంటిస్ట్గా ఎదిగారు. అట్లాగే జీవితంలో సైన్స్ని నమ్మారు. అట్లాగే సైన్స్నే ప్రచారం చేయాలి, మూఢ విశ్వాసాలు పోవాలని కూడా వారు పనిచేశారు. అది వారి జీవితం యొక్క ఉన్నత లక్షణాలు. అండ్ ఇన్ఫరెన్స్, వాట్ ఇన్ఫరెన్స్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హిజ్ లైఫ్ ఉన్నది. డాక్టర్ ఏఎస్ రావు గారి జీవితం నుంచి మనం ఏ ఇన్ఫరెన్స్ తీసుకుందాం అంటే, దో హీ వాజ్ బార్న్ ఇన్ అ పూర్ ఫ్యామిలీ, హీ బికేమ్ ఏ వరల్డ్ క్లాస్ సైంటిస్ట్ విత్ హిజ్ ఎడ్యుకేషన్. ఆయన చదువు వల్ల, పేదరికం నుంచి వచ్చినప్పటికీ కూడా, ఆస్ట్రేలియా లేకున్నప్పటికీ కూడా చదువు వల్లనే ఒక గొప్ప ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా మారగలిగారు. ఆయనకు 7 సంతానం ఉంటే 7 బాగా సక్సెస్ అయ్యారు. అందులో 5 డాక్టర్సే వాళ్ళ కుటుంబంలో. విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎనీవన్ కెన్ రీచ్ గ్రేట్ హైట్స్. మంచి నాణ్యమైన చదువును అందిస్తే ఉన్నత స్థానాలకు ఎదగలుగుతారు. అందుకే వారు జీవితం నుంచి నేర్చుకున్నదంటే మంచిగా ఎదగాలి, దేశం ఎదగాలి, పౌరులు ఎదగాలి, మన ప్రపంచం ఎదగాలి, ఒక మంచి సమాజం రావాలి అని అంటే నాణ్యమైన విద్య ఇవ్వాలి. మూఢ విశ్వాసాలు, కులాలు, మతాలు అనేటువంటి మన మనుషుల మధ్యన అడ్డుగోడలు పెట్టేటువంటి మూఢ విశ్వాసాలు పోవాలి. వీ హ్యావ్ టు ఫాలో సైంటిఫిక్ టెంపర్ అండ్ సూపర్స్టిషన్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. మూఢ విశ్వాసాలు పోయి ఒక శాస్త్రీయ సమాజం రావాలి. మన మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలు తొలగి ఒక శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని డాక్టర్ ఏఎస్ రావు గారి యొక్క
ఉన్నతమైన వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవచ్చు. అట్లాగే వారి దగ్గర పనిచేసేటువంటి వర్కర్లను కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకునేవారు అని వారు చెప్తూ ఉంటారు. వాళ్ళ వర్కర్లు కూడా చెప్తుంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉన్నాం తప్ప మేము ఇప్పుడు వర్కర్స్ లాగా లేమని. ఒక వర్కర్కి ఆటో కొనిచ్చి అట్లాగే ఊర్లో ఉన్న అప్పులు తీర్పించి ఆ ఆటోలో ఎక్కడ వెళ్ళినా కూడా డిఎస్ రావు గారు బస్సులో వెళ్ళేవారు, ఆటోలో వెళ్ళేవారు. నిరాడంబరమైన జీవితం. అంత గొప్ప ఉన్నత వ్యక్తి. అట్లాంటి ఉన్నత వ్యక్తిని జీవితాన్ని